గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఆదరణ ఏ విధంగా పెరిగింది, అంతేకాకుండా ప్రపంచంలో ఇతర దేశాలు కూడా భారతదేశం చూసే దృష్టికోణం మారటం, ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా ముక్త కంఠంతో నరేంద్ర మోడీ గారిని యు ఆర్ ద బాస్, యు ఆర్ ద లీడర్, స్వయంగా అనేక రాష్ట్ర అధ్యక్షులు ఆయన కాళ్ళని మొక్కే ఒక పరిస్థితి రావటం ఏదైతే ఉందో, ఈరోజు భారతదేశం సగర్వంగా నిలబడిన ఒక స్థాయికి భారతదేశం రావటం, భారతదేశానికి మొదటిసారిగా సర్వ స్వతంత్రమైన ఒక ఆర్థిక విధానాన్ని, సర్వ స్వతంత్రమైన ఒక విదేశాంగ విధానాన్ని, అలాగే మన రక్షణ విధానాన్ని మనం ఈరోజు అమలు చేస్తున్నాం. భారతదేశం తిరిగి తన కాళ్లపై నిలబడి ఆత్మనిర్భర్ భారత్ గా ఆవిష్కరణ అయింది. ఈ యొక్క ఆత్మనిర్భర్ భారత్ గా ఆవిష్కరణ అయిన ఈ భారత్ అంటే స్వయం సంలభన సాధించే విధంగా ఉండి, రేపు ఏదైతే వికసిత భారతం ఏదైతే స్వప్నం ఉందో, 100 వసంతాలు పూర్తి చేసుకున్న భారత స్వతంత్ర దేశానికి ఒక వికసిత భారతంగా, డెవలప్డ్ ఇండియాగా మార్చాలి అనే సంకల్పం సిద్ధిస్తుంది. ఆ సంకల్ప సిద్ధి కోసం ఈ యొక్క 11 ఏళ్ల యాత్ర సంబంధించిన అనేక విషయాలు పత్రికాముఖంగా ప్రజలకు తెలియజేసే కార్యక్రమం ఇవాళ ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా మన నరేంద్ర మోడీ గారికి సంబంధించిన అనేక రకాల విషయాలపైన ఒక ఫోటో ఎగ్జిబిషన్, అలాగే ఒక పీపీటీ ప్రెజెంటేషన్ కూడా ఉంటుంది. ఆ విధంగా సంక్షేమానికి సంబంధించిన అనేక రకాల విషయాలు ఏవైతే ఉన్నాయో, పడుతున్న ఇబ్బంది, అలాగే అనేక ప్రాంతాలకి రోడ్లు, కరెంటు, మిగతా అనేక రకాల సౌకర్యాలు రాని పరిస్థితి, అలాగే మొత్తం దేశవ్యాప్తంగా దేశానికి సంబంధించిన సురక్ష విషయంలో అనేక రకాల లోట్లు ఉండటం, అలాగే ప్రపంచంలో భారతదేశం యొక్క ప్రభావం తగ్గటం, ఒక సాఫ్ట్ నేషన్ గా భారతదేశం ఉండటం, అలాగే ప్రపంచంలో ఆర్థిక శక్తిలో ఫ్రెజైల్ దేశాలు అంటే ఫ్రెజైల్ 5 అని చెప్పి ఏవైతే జనాభా ఎక్కువ ఉండి అతి అల్పంగా వాళ్ళ యొక్క ఆర్థిక శక్తి ఉన్న దేశాల్లో భారతదేశం ఉండేది. అటువంటి పరిస్థితుల్లో ఆయన దేశ ప్రధానమంత్రిగా పగ్గాలు ఎక్కిన తర్వాత జరిగిన ఏదైతే అనేక రకాల కార్యక్రమాల ప్రారంభం నుంచి ఇవాల్టి వరకు నిరంతరాయంగా చేసిన అనేక రకాల కార్యక్రమాల కారణంగా ఇవాళ భారతదేశం ప్రపంచ దేశాల్లో ఒక గౌరవ స్థానం రావటం, భారతదేశానికి సంబంధించిన గతంలో ఇక్కడి నుంచి అనేక ఏళ్ల క్రితం వలస వెళ్ళిపోయిన అందరూ కూడా పీపుల్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ వాళ్ళందరూ కూడా ఈరోజు యుద్ధం ప్రకటిస్తుంది అనే భావన మనం రావాలి అని చెప్పిన తీరు, ఆ విధంగా ఏదైతే ఆపరేషన్ సింధూర్ నిర్వహించారో భారతదేశం యొక్క మహిళా శక్తి ప్రపంచానికి చాటే విధంగా ఆ సింధూరానికి ఆయన ఇచ్చిన నివాళి, ఆ విధంగా దానికి ఇచ్చిన గౌరవం ఇవాళ ప్రపంచం అంతా కూడా మన పక్క చూస్తుంది. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ దేశానికి సంబంధించిన అందరూ పార్లమెంట్ మెంబర్స్ ని కలిపి డెలిగేషన్ గా అన్ని దేశాలకి పంపించి ఏ దేశం వెళ్ళినా ఆ దేశంలో భారతదేశం యొక్క శక్తి ప్రదర్శన జరిగింది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.